హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ని యూట్యూబ్ స్టూడియోలో ఎలా చేంజ్ చేయాలని నేర్చుకోబోతున్నాం. అండ్ అలాగే వెబ్సైట్లో కూడా గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ థంబ్నెయిల్ని ఎలా చేంజ్ చేయాలని చెప్పి అందులో కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ సహకరించండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టూడియో యాప్లో చూద్దాము థంబ్నెయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టూడియో యాప్లోకి వెళ్తున్నాను. యాప్లోకి వెళ్ళగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీ సబ్స్క్రైబర్స్, వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా చేంజ్ చేయాలంటే మీకు ఇక్కడ కింద గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందో అది కాకుండా ఇక్కడ కింద మీకు కంటెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసినట్లయితే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కంటెంట్ మొత్తం అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం థంబ్నెయిల్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క ఫర్ సపోజ్ నేను పైన వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఎడిట్ ఐకాన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ప్లస్ అదే ఎడిట్ ఐకాన్ కనిపిస్తుంది, పెన్సిల్ ఐకాన్, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి లోపలికి ఈ విధంగా ఇన్ అయితే అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మనం ఎడిట్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఇక్కడ మీరు చేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దీనిపైన క్లిక్ చేసి మనం థంబ్నెయిల్ అనేది ఈజీగా మన గ్యాలరీలో ఉన్న థంబ్నెయిల్ ఏదైతే మనం కొత్తగా ఎడిట్ చేసుకున్నామో దాన్ని మనం ఈ విధంగా మనం ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ థంబ్నెయిల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం థంబ్నెయిల్ అనేది మార్చుకోవచ్చు అనమాట యూట్యూబ్ స్టూడియో యాప్లో. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అందులో ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాము. ఓకేనా, బ్యాక్ వెళ్తున్నాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి వీడియోస్ youtube.studio.com అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలి. ఇదిగోండి studio.youtube.com అని చెప్పేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మీ ఛానల్ కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ కంటెంట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ మీ కంటెంట్ మొత్తం కనిపిస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే వీడియో పైన మీరు థంబ్నెయిల్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవ్వగానే ఇన్ అయితే అవుతుంది, లోపలికి అవుతుంది, ఇన్సైడ్కి వెళ్తుంది. ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మన టైటిల్, డిస్క్రిప్షను, మనం ఏమేమి ట్యాగ్స్ పెట్టాం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద థంబ్నెయిల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ థంబ్నెయిల్ ఆప్షన్ దగ్గర ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన మనం క్లిక్ చేయాలన్నమాట. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం థంబ్నెయిల్ అనేది మార్చుకోవచ్చు. దానిపై క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మీరు చూడగలుగుతున్నారు. 3 డాట్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, చేంజ్, డౌన్లోడ్ అని చెప్పేసి. మీరు ఈ థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకుందాం అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సేమ్ ఇందాక వెళ్ళినట్టే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఆ గ్యాలరీలో మీరు ఏదైతే థంబ్నెయిల్ ఎడిట్ చేసి పెట్టుకున్నారో ఆ థంబ్నెయిల్ని మీరు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ అయిపోయి మీకు థంబ్నెయిల్ అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం యూట్యూబ్ స్టూడియో యాప్లో అండ్ వెబ్సైట్ గూగుల్ క్రోమ్ youtube.studio.comలో కూడా ఈ విధంగా మన థంబ్నెయిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.